ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పు తొలగిపోవును. ఈరోజు మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ వాగ్దానము ధ్యానించుకుందాము. ప్రతిరోజు ఈ వాగ్దానం చూడటం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, నీకున్న సమస్త బాధలు తీసివేసి నీకు సంతోషము అనుగ్రహిస్తాడు. మనిషికి చింత బాధ వచ్చినప్పుడు తల పట్టుకుంటాడు. చాలా ప్రాబ్లమ్స్ మన ఆలోచన ద్వారా వస్తాయి, అవి తలలోంచి పుడతాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, మీ తలల మీద నిత్య సంతోషము అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవుడు మనలను ప్రేమించి కృపచేత మనకు శాశ్వత ఓదార్పు, మంచి ఆశాభావము అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తానే ప్రతి మంచి పనిలోనూ మాటలోనూ మీ హృదయాలకు ఓదార్పు కలిగించి మిమ్ములను సుస్థిరంగా చేస్తాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, గత కాలంలో యెహోవా మనకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, శాశ్వతమైన ప్రేమ మీ పట్ల నాకుంది, గనుకనే మిమ్ములను కృపతో నా దగ్గర చేర్చాను. సహోదరి సహోదరుడా, ఆయన ద్వారా నమ్మకం వల్ల దేవుని కృపలోకి మనకు ప్రవేశం కలిగి ఉంది. ఈ కృపలో నిలిచి ఉంటూ దేవుని మహిమ కోసం ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉత్సాహపడుతున్నాం. సహోదరి సహోదరుడా, మన విషయంలో దేవునికున్న ఘనమైన సంకల్పం, ఇది మనకు ఏమేమి తెస్తుందో ఎవరైనా కనీసం ఊహించనైనా ఊహించలేరు. ఆలోచించగలిగిన అతి శ్రేష్టమైన దీవెనలు, వరాలు, బహుమతులు మనపై వర్షంలా కురిపించడం ద్వారా మన పట్ల తనకున్న ప్రేమను సంతృప్తిపరుచుకుంటాడు. శాశ్వత యుగాలు ఆయన అలా చేస్తూనే ఉంటాడు. చెప్పబడి ఉన్న ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు. సమాధానకర్తయగు దేవా, నీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నిత్య సంతోషము మా తలల మీద ఉంచుతానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరిచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి.
మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.